వల్లభనేని వంశీని రెండోసారి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే ఇదే కేసులో 2 రోజులు కస్టడీకి ఇచ్చింది కోర్టు. విచారణకు వంశీ సహకరించకపోవడంతో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. అంతకుముందు వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు. వంశీ ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టై విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని రెండోసారి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని రెండోసారి పోలీసులు అయితే నూజివీడు కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి వంశీ మీద కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని డిస్మిస్ చేస్తూ కూడా న్యాయమూర్తి ఇవాళ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితమే ఆయన్ని పోలీస్ కస్టడీకి ఇస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేసింది. 2 రోజుల పాటు కూడా పోలీసులు కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీని కేసుకు సంబంధించి విచారించారు. ఆయన అస్వస్థతకు గురైతే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అందించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయన విచారణకి సహకరించలేదని చెప్పి మరోసారి ఆయన్ని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని తాజాగా ఇవాళ నూజివీడు కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ రేపైతే జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఒకే కేసుకు సంబంధించి 2 సార్లు వంశీని కస్టడీకి తీసుకోవడానికి సంబంధించి అయితే పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టుగైతే మనకు తెలుస్తుంది. ఇవాళ కూడా వంశీ అస్వస్థతకు గురవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత విజయవాడ సబ్ జైలుకు కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో రేపు ఏదైతే ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ని వంశీ తరపున న్యాయవాదులు దాఖలు చేయబోతా ఉన్నారు. ఇదే సమయంలో కస్టడీ పిటిషన్ కి సంబంధించి విచారణ కూడా రేపు నూజివీడు కోర్టులో అయితే జరగబోతా ఉంది. భోగి. థ్యాంక్ యూ శ్రీకాంత్.